అందరికీ నమస్కారం. నేను మీ వాణి. ఇవాళ మనం ఈ వీడియోలో నాకేమవుతోంది పార్ట్ 10 విందాం. ఫ్రెండ్స్, మీరు గాని మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి కమెంట్ చేయండి. మరి ఎందుకు ఆలస్యం, స్టోరీ వినిద్దామా? స్టేషన్ నుండి బయటకు వచ్చి తమ సెల్ ఫోన్ల కోసం ఎదురు చూస్తున్నారు రంగనాథం, సందీప్లు. అంతలో ఇక ఇన్నోవా కారు వాళ్ళ ముందు ఆగింది. అందులోంచి నలుగురు బలిష్ఠులైన వ్యక్తులు దిగి వాళ్ళిద్దరిని బలవంతంగా కారులోకి ఎక్కించుకున్నారు. ఇద్దరి ముఖాలని కర్చీఫ్లతో అదిమి ఉంచారు. తీయటి వాసన వస్తూ ఉండగా ఆ ఇద్దరు స్పృహ కోల్పోయారు. రంగనాథానికి స్పృహ వచ్చేసరికి తనని ఒక గోడంలో బంధించినట్లు అర్థమైంది. అతన్ని ఒక కుర్చీలో కూర్చోబెట్టి చేతులు కాళ్ళు కట్టిపడేశారు. సందీప్ కోసం తల అటూ ఇటూ తిప్పి చూశాడు. అతను ఎక్కడా కనబడలేదు. ఎవరైనా ఉన్నారా అని గట్టిగా అరిచాడు. సమాధానం లేదు. నేను మాజీ మినిస్టర్కి బాగా కావలసిన వాడిని. నన్ను తక్కువ అంచనా వేయొద్దు. ఈ పాటికి నా కోసం మా వాళ్ళు వెతుకుతూ ఉంటారు అంటూ కేకలు పెట్టాడు రంగనాథం. మరో అరగంటకు ముఖానికి ముసుగు వేసుకున్న ఒక యువకుడు ఆ గోడౌన్లోకి వచ్చాడు. అతని వెనుకే నలుగురు అనుచరులు వచ్చి తిరిగి గోడౌన్ తలుపులు మూసివేశారు. అందరూ రంగనాథాన్ని సమీపించారు. ఎవరు మీరు? నన్ను ఎందుకు బంధించారు అంటూ కేకలు పెట్టాడు రంగనాథం. మన ట్రీట్మెంట్ ప్రారంభం కాకముందే గావు కేకలు పెడుతున్నాడు. వీడి నోట్లో గుడ్డలు కుక్కి అసలైన టార్చర్ అంటే ఏమిటో చూపించండి అన్నాడు ఆ యువకుడు. వెంటనే ఒక వ్యక్తి రంగనాథం నోట్లో గుడ్డలు కుక్కి నోటికి పెద్ద టేప్ అంటించాడు. మరో వ్యక్తి రంగనాథాన్ని కట్టి ఉన్న కుర్చీని బాగా వెనక్కి వాల్చాడు. మరో ఇద్దరు వ్యక్తులు అతని అరికాళ్ల మీద లాఠీలతో బలంగా కొట్టడం ప్రారంభించారు. ఆ దెబ్బలను ఓర్చుకుంటూనే వేగంగా ఆలోచించాడు రంగనాథం. వీళ్ళు ఖచ్చితంగా మఫ్టీలో ఉన్న పోలీసులే, కానీ రికార్డుల్లో తనను వదిలిపెట్టేసినట్లు రాసుకొని ఉంటారు. వీళ్ళు ఏం చేసినా తనకు దిక్కులేదు. సందీప్ పక్కన లేడు అంటే అతన్ని వేరే చోట ఇలాగే టార్చర్ పెడుతూ ఉంటారు. ఇక రిసార్ట్ వాచ్మెన్ ఇతర సిబ్బందిని స్టేషన్లోనే చిత్రహింసలు పెడుతూ ఉంటారు. తను దెబ్బలకు ఓర్చుకున్నా వీళ్ళలో ఎవరో ఒకరు విషయం బయట పెట్టేస్తారు. అదేదో తనే చెబితే ఈ దెబ్బలన్నా తగ్గుతాయి అనుకున్నాడు. కానీ ఎలా చెప్పడం? చేతులు కాళ్ళు కట్టేసి ఉన్నారు. నోటికి ప్లాస్టర్ వేసి ఉన్నారు. తలను అటూ ఇటూ ఊపుతూ రెప్పల్ని ఆర్పుతూ కొట్టడం ఆపమని సైగ చేయడానికి ప్రయత్నించాడు. అంతలోనే అతనికి స్పృహ తప్పింది. తరువాత ఆ యువకుడు ఆ గోడాన్లోనే మరో మూల కట్టిపడేసి ఉన్న రిసార్ట్ మేనేజర్ సందీప్ దగ్గరకు వెళ్ళాడు. అతని అనుచరులు అతని వెంటే వెళ్లారు. తన దగ్గరకు వస్తున్న వాళ్ళను చూసి సందీప్ భయపడ్డాడు. ఆ యువకుడు సందీప్తో మా దెబ్బలు తట్టుకోలేక ఆ రంగనాథం స్పృహ తప్పి పడిపోయాడు. అతను లేచాక మరో విడత దెబ్బలు తినే ఓపిక అతనికి ఉండదు. నిజాన్ని బయట పెడతాడు. రంగనాథాన్ని కొట్టిన దెబ్బలే నిన్ను కొడితే నువ్వు చచ్చిపోతావు. ఏదో ఒక స్టేజ్లో నిజం చెప్పేస్తావు. అదేదో ముందుగా చెబితే మా దెబ్బలైనా తప్పించుకుంటావు. కాబట్టి నిజం చెప్పు అన్నాడు. ఎవరు మీరు? పోలీసులా? భయపడుతూనే అడిగాడు సందీప్. స్టేషన్ నుంచి నిన్ను బయటకు పంపేశారు కదా, అక్కడితో వాళ్ళ బాధ్యత ముగిసింది. ఇక మేము ఎవరిమై ఉంటామో నువ్వే ఊహించుకో. నిన్ను దోచుకోవడానికి వచ్చిన బందిపోటు దొంగలమైతే కాదు అని చెప్పాడు ఆ యువకుడు. వీళ్ళు మఫ్టీలో ఉన్న పోలీసులేనని అర్థమైంది సందీప్కి. మాకు మాజీ మినిస్టర్ కనకారావు సపోర్ట్ ఉంది. మీరు మీ చట్ట ప్రకారం విచారించుకోండి. ఆధారాలు దొరికితే కోర్టులో కేసు పెట్టండి. అంతేగాని ఇలాంటి పనులు చేస్తే మేము ఊరుకోము అన్నాడు సందీప్. అంతే. ఇద్దరు వ్యక్తులు అతని మీదకు దూకి పిడికిళ్ళు బిగించి కొట్టనారంభించారు. ఆ దెబ్బలకు అతని నోట్లో నుంచి శబ్దం కూడా బయటికి రాలేదు. ఒక 5 నిమిషాలు అలానే కొట్టి
విరామం తీసుకున్నారు వాళ్ళు. సందీప్ గొంతు పెగిలించుకొని నన్ను కొట్టకండి, నాకు తెలిసిన విషయాలన్నీ చెబుతాను అన్నాడు. విషయాన్ని ఎలా మొదలు పెట్టాలా అని కాసేపు మనసులోనే ఆలోచించుకుంది ప్రమీల. తరువాత గొంతు సవరించుకొని చెప్పడం ప్రారంభించింది. ఇది దాదాపు 4 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన. అప్పటికి ప్రియా చదువు పూర్తి కాలేదు. తను హైదరాబాద్లో చదువుతోంది. మేము విజయవాడలో ఉంటున్నాము. తన క్లాస్మేట్స్తో వైజాగ్ టూర్ వెళ్తానని మాకు చెప్పింది ప్రియా. మేము ఒప్పుకున్నాం. వైజాగ్లో నా సొంత తమ్ముడు అంటే ప్రియకు మేనమామ ఉన్నాడు. అంచేత ప్రియను బయట హోటల్ రూమ్స్లో ఉండవద్దని, ఎక్కడెక్కడ తిరిగినా రాత్రి అయ్యేసరికి మా తమ్ముడి ఇంటికి చేరుకోమని చెప్పాను. ప్రియ మొదట ఒప్పుకోకపోయినా వాళ్ళ నాన్నగారు కూడా అదే మాట చెప్పడంతో సరేనంది. మా తమ్ముడు స్టేషన్కి వచ్చి ప్రియను ఆమె స్నేహితురాలను రిసీవ్ చేసుకున్నాడు. ముందుగా అందరినీ తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు. వాళ్ళు రిఫ్రెష్ అయ్యాక ఇంట్లోనే అందరికీ టిఫిన్ ఏర్పాటు చేశాడు. తరువాత తనే స్వయంగా తన కారులో వాళ్ళు బుక్ చేసుకున్న హోటల్ దగ్గర వదిలాడు. కొంత సమయమైనా తమతో గడిపినట్లు ఉంటుందని ప్రియను రాత్రికి ఖచ్చితంగా తమ ఇంటికి రమ్మన్నాడు. ఆ రోజు రాత్రి 9 గంటలకల్లా మా తమ్ముడి ఇంటికి చేరుకుంది ప్రియ. ఇంట్లో మా తమ్ముడు, అతని భార్య ఉన్నారు. అందరూ కలిసి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేశారు. వాళ్ళ అబ్బాయి బెంగళూరులో ఇంజనీరింగ్ చదువుతున్నాడు. భోజనాలయ్యాక ఆ అబ్బాయి వీడియో కాల్ చేయడంతో మా తమ్ముడు అతనికి ప్రియను పరిచయం చేశాడు. ప్రియ అతనితో బాగా మాట్లాడింది. తన పక్క రోజు వైజాగ్ వస్తున్నట్లు అతను చెప్పాడు. ఆ రోజు రాత్రి ప్రియను తమ 2వ బెడ్రూంలో పడుకోమన్నారు. తన భార్యను తోడుగా ఉంచుతానని మా తమ్ముడు చెప్పాడు. కానీ ప్రియ కొత్త వ్యక్తులు పక్కనే ఉంటే తనకు నిద్ర పట్టదని, ఒంటరిగానే పడుకుంటానని చెప్పింది. ఆ రోజు ఎటువంటి ఇబ్బంది లేకుండా గడిచింది. మరుసటి రోజు కూడా అలాగే విడిగా పడుకుంది ప్రియ. ఆ రోజు రాత్రి 1 గంటప్పుడు మా తమ్ముడు నాకు ఫోన్ చేశాడు. తనకు ఆ సమయంలో ఎందుకో మెలకువ వచ్చిందని లేచి చూస్తే ఇంటి తలుపులు బార్లా తెరిచి ఉన్నాయని చెప్పాడు. అనుమానం వచ్చి ప్రియ గది దగ్గరికి వెళ్ళాడట. ఆ గది తలుపులు కూడా తెరిచి ఉన్నాయట. అతను లోపలికి వెళ్లి చూస్తే ప్రియ అక్కడ లేదట. వాడు చెప్పిన మాటలు వినగానే నా గుండె ఆగినంత పని అయింది. వెంటనే నా భర్తను నిద్రలేపాను. విషయం ఆయనకు క్లుప్తంగా చెప్పాను. వెంటనే ఆయన మా తమ్ముడికి కాల్ చేసి ఏం జరిగిందని అడిగాడు. నాకు చెప్పిన విషయాలే అతను ఆయనకి కూడా చెప్పాడు. ప్రియకు కాల్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదని చెప్పాడు. తను వెంటనే ప్రియ స్నేహితురాళ్ళ దిగిన హోటల్ దగ్గరకు వెళ్ళి ప్రియ అక్కడికి వచ్చిందేమో కనుక్కుంటానని చెప్పాడు మా తమ్ముడు. సరేనని ఫోన్ పెట్టేశాను. తరువాత మా వారు ప్రియ కోసం చాలాసార్లు కాల్ చేశారు. స్విచ్ ఆఫ్ చేసినట్లుగా వస్తుంది. ఏం చేయాలో పాలుపోలేదు మా ఇద్దరికి. హఠాత్తుగా నాకు ఒక విషయం గుర్తుకు వచ్చింది. వీళ్ళు టూర్కి బయలుదేరడానికి ముందు రోజు ప్రియ స్నేహితురాలు తన కోసం చాలాసార్లు కాల్ చేసిందట. కానీ ప్రియ లిఫ్ట్ చేయకపోవడంతో నా సెల్కి కాల్ చేసింది. తన దగ్గర నా నంబర్ ఉందట. టూర్ ప్రోగ్రాం గురించి మాట్లాడడానికి కాల్ చేసిందట. నేను ప్రియ గదిలోకి వెళ్ళి చూస్తే తను నిద్రపోతోంది. తనను లేపి ఫోన్ ఇచ్చి మాట్లాడమన్నాను. ఈ విషయం గుర్తుకు రావడంతో వెంటనే మా వారికి చెప్పాను. ఆయన వెంటనే నా ఫోన్ కాల్ లాగ్ చూశారు. ఆ రోజు నాకు ఒకే కాల్ వచ్చి ఉంది. దాంతో ఆయన ఆ నంబర్కి కాల్ చేశారు. ఆ అమ్మాయి కాల్ లిఫ్ట్ చేసింది. ప్రియ అక్కడికి వచ్చిందా అని అడిగారు ఆయన. ఆ అమ్మాయి ఒక్క నిమిషం అంకుల్ అని పక్కన ఎవరితోనో మాట్లాడింది. తరువాత ఈయనతో అంకుల్ ప్రియ ఇక్కడికి వచ్చింది. తను ఎందుకో చాలా డిస్టర్బ్ అయినట్లు ఉంది. తన కోసం మేనమామ వస్తే ఇక్కడ లేనని చెప్పమంది. అక్కడ ఏదైనా ప్రాబ్లం వచ్చిందా అని అడిగితే ఏమీ లేదని, తన మానసిక స్థితి సరిగా లేదని తెల్లవారకు మాట్లాడతానని చెప్పి పడుకుంది. ప్రియ క్షేమంగానే ఉంది కాబట్టి మీరు ప్రశాంతంగా పడుకోండి. ఉదయానికి కాస్త నార్మల్ అవుతుంది కాబట్టి అప్పుడు మీకు కాల్ చేయమంటాను.
అలాగే ప్రియ వాళ్ళ మేనమామకు కాల్ చేసి ప్రియ క్షేమంగా ఉందని చెప్పండి. ప్రియ కోసం ఆయన్ను ఈ సమయంలో ఇక్కడికి రావద్దని చెప్పండి. రేపు ఉదయం ప్రియ చేత మీకు ఆయనకు కాల్ చేయిస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేసింది ఆ అమ్మాయి. కానీ మాకు నిద్ర పట్టలేదు. నేను మా తమ్ముడికి కాల్ చేసి ప్రియ హోటల్లో స్నేహితురాళ్లతో ఉంది. ఏదైనా పీడకల వచ్చిందేమో. ఇంట్లో ఉండలేక హోటల్‌కి వెళ్ళిపోయింది అన్నట్లు బెంగుళూరు నుంచి మీ అబ్బాయి వచ్చాడా అని ఆరా తీశాను. వాడికి కోపం వచ్చింది. నా కొడుకు తప్పుగా ప్రవర్తించాడని నీ అనుమానమా? వాడు రేపు ఉదయానికి గాని ఇక్కడికి రాలేడు. అయినా అర్ధరాత్రి పూట ఇంటి తలుపులు బార్లా తెరిచి వెళ్ళిపోయింది నీ కూతురు అని కోపంగా చెప్పి ఫోన్ పెట్టేశాడు. తొందరపడి మాట తూలానేనేమో అనిపించింది ఒక క్షణం. కానీ అలాంటిదేమీ లేకపోతే ప్రియ అంత రాత్రప్పుడు అక్కడి నుంచి ఎందుకు వెళ్ళిపోయింది అనుకున్నాను. ఆ రాత్రంతా మేమిద్దరం మెలకువగానే ఉన్నాము. ఉదయం 7 గంటలకు ప్రియ సెల్ నుండి కాల్ వచ్చింది. ఏం జరిగిందని ఆదుర్దాగా అడిగాను. అటువైపు నుంచి సమాధానం రాలేదు. ప్రియా, ఏమైంది చెప్పమ్మా, దుఃఖాన్ని ఆపుకుంటూ అడిగాను. కొంతసేపటికి ప్రియ గొంతు పెగిల్చుకొని ఇలా చెప్పింది. అమ్మా, ఈ విషయం ఎవ్వరికీ చెప్పొద్దు. రాత్రి 12 గంటల సమయంలో ఎవరో నా మీదకు వచ్చినట్లు అనిపించింది. నేను పడుకునేటప్పుడు లైట్ ఉంచుకునే పడుకుంటాను. ఆ వ్యక్తి లైట్ ఆర్పేసినట్లు అర్థమైంది. ఒంట్లోని శక్తినంతా కూడగట్టుకొని అతన్ని విసురుగా నెట్టాను. అతను బెడ్ మీద నుండి కింద పడ్డాడు. దిండు కింద ఉంచిన నా మొబైల్ని తీసుకున్నాను. మొబైల్ స్క్రీన్ తాలూకు వెలుతురు రావడంతో అతన్ని చూడడానికి ప్రయత్నించాను. అప్పటికే అతను నా గది దాటి వెళ్ళిపోయాడు. నేను రూమ్లో లైట్ వెలిగించి బయటకు వస్తూ ఉండగానే ముందుగా మెయిన్ డోర్ తెరిచిన శబ్దం, మరికొద్దిసేపటికి మామయ్య ఉన్న గది తలుపు మూసిన శబ్దం వినిపించాయి. హాల్లో లైట్ వెలిగించాను. బయటకు వెళ్ళడానికి ధైర్యం చాలలేదు. మెయిన్ డోర్ మూసి గడియ పెట్టాను. ఏం చేయాలో అర్థం కాలేదు. పడుకునేటప్పుడు ఎవరైనా మెయిన్ డోర్ గడియ పెట్టే పడుకుంటారు కదా, మరి బయట వాళ్ళు లోపలికి ఎలా వస్తారు? ఒకవేళ ముందే వచ్చి ఇంట్లో దాక్కుని ఉన్నారా? ఎంత ఆలోచించినా సమాధానం నా ఊహకు అందలేదు. మెయిన్ డోర్ శబ్దం వినిపించిన కొద్దిసేపటికి మామయ్య గది తలుపు శబ్దం కూడా వినిపించింది. అంటే ఒకవేళ మామయ్యే నా గదిలోకి వచ్చాడా? అనుమానం బయటి వాళ్ళ మీదకి వెళ్ళడానికి మెయిన్ డోర్ తెరిచి తిరిగి తన గదిలోకి వెళ్ళాడా? ఆలోచించే కొద్దీ మామయ్య మీదే నాకు అనుమానం కలుగుతోంది. మంచి చెడ్డల విషయం పక్కన పెడితే అతను అంత తెలివి తక్కువగా ప్రవర్తిస్తాడా? తను దొరికిపోతానని అతనికి తెలియదా? ఏమో, కామంతో కళ్ళు మూసుకుపోయిన వాళ్ళకి విచక్షణ జ్ఞానం ఉండదు. తాము తప్పు చేస్తున్నామని గాని, దొరికిపోతే తమకు శిక్ష తప్పదని గాని ఏ విషయం ఆ సమయంలో వాళ్లకు గుర్తుకు రాదు. వస్తే ఇన్ని నేరాలు ఘోరాలు జరగవు కదా. మామయ్య వాళ్ళు ఉన్న గదిలోకి వెళ్ళి చూస్తే ఆయన ముఖంలో ఆందోళన నేను పసిగట్టగలను కదా. ఆయన నిద్ర నటిస్తున్నా నాకు తెలిసిపోతుంది కదా. ఆ ఆలోచన వచ్చిందే తడవుగా వాళ్ళ గది దగ్గరకు వెళ్ళాను. నెమ్మదిగా తలుపు తెరిచాను. ఆశ్చర్యంగా గదిలో లైట్ వేసి ఉంది. అత్తయ్య మంచం పక్కనే ఉన్న కుర్చీలో కూర్చొని ఏదో బుక్ చదువుకుంటోంది. తలుపు తెరిచిన శబ్దం విని తలెత్తి నా వైపు చూసింది. ఇంకా నిద్రపోలేదా ప్రియా అని అడిగింది. నిద్రపోయాను అంటే ఏదో శబ్దమైనట్లు వినిపిస్తే మెలకువ వచ్చింది. ఏమిటో కనుక్కుందామని ఇక్కడికి మీ గదిలోకి వచ్చాను. ఇంతకీ మీరు నిద్రపోలేదా అని అడిగాను. లేదమ్మా, నిద్ర పట్టలేదు, అందుకని ఇదిగో ఈ నవల చదువుకుంటూ మేలుకొని ఉన్నాను అని చెప్పింది అత్తయ్య. అంటే నా ఊహ తప్పన్నమాట. మరి నాకెందుకు అలా అనిపించింది? ఒకవేళ నా గదిలోకి వచ్చింది మరెవరో వ్యక్తి అయి ఉండవచ్చు. లేదా అంతా నా భ్రమేనా? నేను ఆలోచిస్తూ ఉండగానే మామయ్య నిద్రలేచాడు. గదిలో నన్ను చూసి ఆశ్చర్యపోయాడు. ఇదేమిటి ప్రియా ఇక్కడికి వచ్చింది అన్నాడు. ఏదో తలుపు తీసిన శబ్దం వచ్చినట్లు వినిపించి మెలకువ వచ్చిందంట చెప్పింది అత్తయ్య. మామయ్య నా వంక తిరిగి అవునా, ఏం శబ్దం వినిపించింది అని అడిగాడు. ఎవరో నా గదిలోకి వచ్చినట్లు అనిపించింది.
బయటకి వచ్చి చూస్తే మెయిన్ డోర్ తెరిచి ఉంది. ఆ డోర్ మూసి గడియ పెట్టి మీకు చెబుదామని వచ్చాను అన్నాను. నా మాట విని తోడుగా మీ అత్తయ్యను పడుకోబెట్టుకో. దయ్యాలు కూడా మీ జోలికి రావు అన్నాడాయన. వద్దులేండి. అమ్మాయికి కొత్త వాళ్ళతో ఇబ్బందని చెప్పిందిగా. ఒక పని చేయండి. హాల్లో ఈజీ చైర్‌లో కూర్చొని నిద్రపోవడం మీకు అలవాటుగా. ఈ రోజుకి అలా పడుకోండి. అమ్మాయి ఉన్న బెడ్‌రూమ్ హాల్‌ని ఆనుకునే ఉందిగా. అవసరమైతే మీరు అందుబాటులో ఉంటారు అంది అత్తయ్య. ఆవిడ అలా అన్నదే తడవుగా మామయ్య హాల్లోకి వెళ్ళి ఈజీ చైర్‌లో కూర్చున్నారు. నేను నా గదిలోకి వెళ్తూ ఉండగా, ప్రియా, నీకేవో పీడకలలు వచ్చినట్లున్నాయి. ఎందుకైనా మంచిది తలుపు గడియ పెట్టుకో. అవసరమైతే నేను వచ్చి చూస్తాను అన్నట్లు మా ఇంటి బయట హాల్లో సీసీ కెమెరాలు ఉన్నాయి. ఎవరైనా వచ్చి ఉంటే తెలిసిపోతుంది. అయితే దాన్ని ఎలా చూడాలో నాకు తెలీదు. రేపు ఉదయం అబ్బాయి వచ్చాక చూడమంటాను అన్నాడాయన. చేసేదేమీ లేక గదిలోకి వెళ్ళి తలుపు దగ్గరకు వేసి పడుకున్నాను. కానీ నిద్ర పడితేగా. మరో అరగంటకు హాల్లో ఏవో శబ్దాలు వినిపించాయి. ధైర్యం చేసి కొద్దిగా డోర్ తెరిచి చూశాను. ఆయన అటువైపు తిరిగి సీసీ కెమెరా హార్డ్ డిస్క్ ని బయటకు తీయడానికి ప్రయత్నిస్తున్నాడు. చెప్పడం ఆపింది ప్రియ. ప్రియా, ఆపేశావేం? తర్వాత ఏమైంది? మాట్లాడు ఆదుర్దాగా అన్నాను నేను. కొద్ది క్షణాల తర్వాత నా స్నేహితురాలు ఫోన్ తీసుకొని, ప్రియ ఎందుకో వణికిపోతోంది. తను టిఫిన్ తిని కాఫీ తాగాక కాల్ చేస్తాను అని ఫోన్ పెట్టేసింది. చెప్పడం ఆపింది ప్రమీల. ఆమెకు కూడా ఒళ్ళంతా చెమటలు పట్టాయి. ప్రవళిక ఆమె దగ్గరకు వెళ్ళి, కూల్ ఆంటీ, కాసేపు రిలాక్స్ కండి అంటూ ఆమె చేత మంచినీళ్లు తాగించింది. ఒక కానిస్టేబుల్ ఫ్లాస్క్లో ఉన్న టీవీని ఆమెకు ఇచ్చాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎపిసోడ్ని త్వరగా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి